కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల వైఫల్యాలపై సేవ్ తెలంగాణ థీమ్తో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇవాల్టి నుంచే కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇక సహించదు అనే పేరుతో రూపొందించిన పోస్టర్ను రిలీజ్ చేశారు రామచంద్రరావు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటూ ఈ నెల 16న మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. 20న జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. నేపథ్యంలో మేము పెట్టినటువంటి ఈ పోస్టర్ ఒక విద్యార్థి ఆక్రోశం, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక, ఒక రైతు పడే కష్టం, రుణమాఫీ, రైతు భరోసా లేక, మహిళలకు ఇక పెన్షన్లు అవి లేక, ఇల్లు లేక, వృద్ధా జీవితంలో వారికి పెన్షన్ రాక, ఇది ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ థీమ్తో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు 99 రోజులు పరిపాలన అన్నాడు, ప్రజా పరిపాలన అన్నాడు. ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వం రోజులు ఏదైతే ప్రభుత్వం ఇలా టర్మ్ అయ్యే రోజు వరకు 999 రోజులు. కాబట్టి ఈ 999 రోజులు 999 ఈ 999 రోజులు ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా బీజేపీ పోరుబాటని మేము మొదలుపెడుతున్నాం. రేపు 16వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, మార్చి 16న మేము విజ్ఞప్తి పత్రాలు ఇస్తాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో 24వ తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం చేపడతాం. దీని తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం, దాన్ని ప్రకటిస్తాం. మొట్టమొదటి విడతలో 16వ తారీఖు నాడు అన్ని మండలాల్లో కూడా మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి పత్రాలు మండల ఎంఆర్ఓ గారికి ఇస్తారు. 20వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ల ముందు